నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు గండు పిల్లి కాపు. పూర్వం ఒక రాజుకి 4 కొడుకులు ఉండేవారు. వాళ్ళు నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే కాలక్షేపం చేయడం రాజుకి నచ్చలేదు. కొత్త అనుభవాలు కలిగితే కానీ ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం. అందుచేత ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగం ఆడుతున్న తన కొడుకులతో, అస్తమానం ఈ కోటలోనే కూర్చున్న నాకు ప్రపంచపు వింతలేమీ తెలియడం లేదు. మీరు నలుగురు వెళ్ళి 4 వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు. మర్నాడు చీకటితోనే 4 రాజకుమారులు 4 గుర్రాలెక్కి బయలుదేరారు. వాళ్ళు నగరం దాటి అడవి చేరగానే పెద్దవాడు నలుగురము 4 వైపులకు వెళ్ళి కడనకు కడపడిన వింతలన్నీ చూసి నాన్నకి చెప్దాం అని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. పెద్దవాడు వెళ్ళిపోయాక రెండో వాడికి ఒక సందేహం వచ్చింది. ఒంటరిగా వెళ్ళిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు? ఇలా అనుకుని వాడు కూడా ఉత్తరంగానే బయలుదేరాడు. పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్ళారు కదా అని మూడో వాడు కూడా అదే దారి పట్టాడు. వాడికి కొంచెం వెనకగా 4వ వాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురు వెళ్ళిన దారినే బయలుదేరాడు. పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డు చేరుకున్నాడు. నదిని ఆనుకుని ఒక కొండ ఉన్నది. ఆ కొండ మీద ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడప నిశ్చయించి గుర్రాన్ని కిందనే వదిలేసి కొండ ఎక్కాడు. కొండ మీద ఉన్న పాడుపడిన ఇల్లు విశాలంగానే ఉన్నది. ఇంటి గుమ్మంలో ఒక నల్లని గండు పిల్లి కూర్చుని ఉన్నది. అది పెద్దవాడిని చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది. పెద్దవాడు మూసి ఉన్న తలుపు చాలాసేపు తట్టిన మీదట తలుపు ఊరగా తెరిచి ఒక యోగిని తొంగి చూసింది. ఆమె జుట్టు జడలు కట్టి ఉన్నది. ఆమె పైనుంచి కిందకి కాషాయం రంగు గల అంగరఖ ధరించింది. ఆమె మెడలో జిల్లేడు పూల దండ ఉన్నది. ఆమె కళ్ళు పిల్లి కళ్ళలాగా మెరుస్తున్నాయి. గాబరా పెట్టే గండు పిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. తలుపు మూసిరా అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు. యోగిని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది. ఆ గది కిటికీలో నుంచి ధారాళంగా గాలి వస్తున్నది. ఎందుచేతంటే ఆ ఇల్లు కొండ అంచున ఉన్నది. ఆ కిటికీ దిగువన ప్రవహించే నది మీదికి ఉన్నది. తినడానికి ఏమైనా ఉన్నదా అని పెద్దవాడు యోగిని అడిగాడు. చేపకూర కావాలా, చద్ది అన్నం కావాలా అని యోగిని అడిగింది. చేపకూరే కావాలి అన్నాడు పెద్దవాడు. అయితే ఆ చేపవు నీవే కావాలి అంటూ యోగిని తన మెడలోని జిల్లేడు పూల దండలో నుంచి ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీదకి విసిరింది. వెంటనే పెద్దవాడు చేపగా మారి విలవిలా తన్నుకోసాగాడు. యోగిని భళ్ళున నవ్వి ఆ చేపను తీసి మంచినీళ్ల కుండలో వేసింది. ఈ పాటికి రెండో వాడు కూడా నది ఒడ్డుకు చేరాడు. అక్కడే పచ్చిక మేస్తూ పెద్దవాడి గుర్రం కనిపించింది. కొండ మీద ఇల్లు కనిపించింది. సంగతి గ్రహించి వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలి కొండ ఎక్కాడు. గండుపిల్లి రెండో వాడిని చూడగానే వికృతంగా అరిచి పక్కకి తప్పుకున్నది. వాడు తలుపు తట్టేసరికి యోగిని తలుపు ఊరగా తెరిచి గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపు వేసింది, తలుపు మూసిరా అంటూ లోపలికి వెళ్ళింది. రెండోవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళి యోగిని తిండి మాట అడిగాడు. వండడానికి కుండలో చేప ఉన్నది. వడ్డింపు వెండి పళ్ళెంలో చేయనా, విస్తరాకులో చేయనా అని యోగిని అడిగింది. వెండి పళ్ళెంలోనే చేయి అన్నాడు రెండోవాడు. అయితే ఆ వెండి పళ్ళెం నువ్వే కావాలి అంటూ యోగిని మరొక జిల్లేడు పువ్వు తుంచి వాడి మీద విసిరింది. రెండోవాడు వెండి పళ్ళెంగా మారిపోయాడు. యోగిని విరగబడి నవ్వుకున్నది. ఇంతలో మళ్ళీ తలుపు చప్పుడైంది. యోగిని తలుపు తెరిచి గండుపిల్లి సంగతి హెచ్చరించి లోపలికి వచ్చేసింది. మూడోవాడు తలుపు మూసి వస్తూ ఆకలి మండిపోతున్నది అన్నాడు. వండడానికి చేప ఉన్నది, పడుకోవడానికి పట్టుపరుపు కావాలా అని యోగిని వాడిని అడిగింది. పట్టుపరుపే కావాలి అన్నాడు మూడోవాడు. యోగిని వాడిని పట్టుపరుపుగా మార్చేసి వంట పని ప్రారంభించడంలో నిమగ్నురాలైంది. ఆఖరివాడు నది ఒడ్డున మేస్తున్న గుర్రాలను, కొండ మీద ఇంటిని చూసి తన అన్నలు అక్కడ ఉంటారనుకుని కొండ ఎక్కాడు. గుమ్మంలో కూర్చుని ఉన్న గండుపిల్లి వాడిని చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకున్నది. వాడు తలుపు తట్టగానే యోగిని వచ్చి తలుపు తెరిచింది. వాడు యోగిని మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు కనపడనే అని అడిగాడు. ఆ పాడుపడ్డ ఇంటిని, ఆ యోగిని చూస్తుంటే వాడికి అనుమానం వేసింది. యోగిని మొహం చిట్లించి, దారిపోయే దానయ్యల సంగతి నాకెలా తెలుస్తుంది? లోపలికి రావాలని ఉంటే తలుపు మూసిరా, గుమ్మంలో గండుపిల్లి తిష్ట వేసింది అని లోపలికి వెళ్ళింది. 4వ వాడు యోగిని ప్రవర్తన వల్ల అనుమానం కలిగి వాడు తన నడుముకి కట్టుకున్న పైబట్ట విప్పి దానితో గండుపిల్లిని ఒడిసి పట్టుకుని చంకలో పెట్టుకుని తలుపు మూసి లోపలికి వచ్చాడు. వాడు గదిలోకి రాగానే కొండలోని చేప ఎగిరెగిరి పడింది. కొండ పక్కనే ఉన్న వెండి పళ్ళెం మీద, పట్టుపరుపు మీద జిల్లేడు పూలు కనిపించాయి. వాడి అనుమానం మరింత ఎక్కువైంది.
వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోగిని కుండలో చేప ఉన్నది వండనా అని అడిగింది. చేప ఎందుకు, చంకలో ఆహారం ఉన్నది అన్నాడు వాడు. దాన్ని తినడానికి వెండి పళ్ళమైనా కావాలా అన్నది యోగిని కోపంగా. కబళం తిండికి వెండి పళ్ళెం దేనికి అన్నాడు వాడు. యోగిని పిల్లి కళ్ళలో ఎర్రజీర కనిపించింది. తిండి తిన్నాక కొనుక్కు తీయడానికి పట్టుపరుపైనా కావాలా అని అడిగింది ఆమె. పచ్చిక మీద పడుకునేవాడికి పట్టుపరుపు దేనికి అన్నాడు నాలుగోవాడు. యోగిని పట్టలేని కోపంతో, మిగతా ముగ్గురు కన్నా నువ్వు పొగరుబోతువి, నీ పొగరు అణుస్తా ఉండు అంటూ జిల్లేడు పువ్వు తెంపబోయింది. అంతలో నాలుగోవాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేటట్లు అరిచింది. ఆ అరుపు వినగానే యోగిని గడగడలాడిపోయింది. నాలుగోవాడు యోగిని మెడలోని జిల్లేడు పూల దండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదకి విసిరాడు. గండు పిల్లి ఆమె ముఖమంతా రక్కేసి 2 కళ్ళు పీకేసింది. యోగిని ప్రాణభయంతో పరిగెత్తి కిటికీ దాకా వెళ్ళి అనుకోకుండా కిటికీలో నుంచి కొండ దిగువన ప్రవహించే నదిలో పడి కొట్టుకుపోయింది. నాలుగోవాడు కింద పడి ఉన్న జిల్లేడు పూల దండను కూడా నదిలోకి విసిరేశాడు. మరుక్షణమే చేప, వెండి పళ్ళెము, పట్టుపరుపు వాడి అన్నలుగా మారిపోయారు. చూసిన వింతలే చాలు, ఇంటికి తిరిగి పోదామన్నాడు పెద్దవాడు. నాలుగోవాడు గండుపిల్లి కోసం అంతటా వెతికాడు, కానీ దాన్ని జాడలేదు. రాజు తన కొడుకులు అంత త్వరగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపడి, అప్పుడే వచ్చారు, ఏమైనా వింతలు చూశారా అని అడిగాడు. మనిషి చేపగా మారటం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నాడు పెద్దవాడు. మనిషి వెండి పళ్ళెంగా మారటం నాకు అనుభవమైంది అన్నాడు రెండోవాడు. మనిషి పట్టుపరుపు కావడం నేను పొందిన వింత అనుభవం అన్నాడు మూడోవాడు. ఒక చేప, ఒక వెండి పళ్ళెము, ఒక పట్టుపరుపు నా అన్నలుగా మారడం నేను కళ్ళారా చూశాను అన్నాడు నాలుగోవాడు. రాజుగారి విషయం గ్రహించి నాలుగోవాడి భుజాన్ని వాత్సల్యంతో తట్టాడు. మరొక కథ. పగలు రాత్రి. దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చచ్చిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాతకోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరి మీద, ఊరి వాళ్ళ మీద రోత పుట్టి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రాత్రి కూడా వాడు అడవి దారుల వెంట నడిచి మర్నాడు వేకువజామున ఒక నది చేరుకున్నాడు. నది తీరాన కొంత దూరంలో వాడికి ఒక అందమైన భవనం కనపడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలు ఉన్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఈ వాతలు ఏమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి, ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను, అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలోకి ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనమంతా కలియ తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయింది, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుళ్ళిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువత నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింద వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయడం నా పని అంటూ ఆమె నడుము బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది, పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈగల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది. ఆమె వాడితో, సూర్యాస్తమయం కాబోతున్నది, ఇక నేను వెళ్ళి రేపు మళ్ళీ ఉదయానికి వస్తాను అన్నది. ఈ మాట విని జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా? రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది.
జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన గుమ్మం కేసే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె ఒంటి రంగు కారు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కరడా పట్టుకొని ఉన్నది. అలాగే కూర్చుని ఉన్న జగదీశుడిని చూసి ఆమె పళ్ళు పటపట కొరుకుతూ, ఎంత తలబిరుసురా నీకు! నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా? ఇలా రా అంటూ కొరడా జలిపించింది. ఆమె కళ్ళలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికి సాధ్యం కాలేదు. వాడు లేచి ఆమె వైపు నడిచాడు. వెనక్కు తిరుగు అన్నది రాత్రి. జగదీశుడు తిరిగాడు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చెళ్ళుమని కొట్టింది. జగదీశుడి వీపు భగ్గున మండింది. వాడి చొక్కా చిరిగి వాతపడిన చోట ఇంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతూ ఉంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గిజగిజలాడిపోతే ఇలా, తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు కొట్టాలి. జాముకి ఒక చరుపు చరుస్తాను. సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం. అసలే మతిమరుపు దాన్ని. వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది. పగలు వచ్చిందంటే ఇంకేమైనా ఉందా? దానిలో కరిగిపోను అన్నది. తర్వాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది. పొయ్యి రాజేయించింది. వంట చేయించింది. వాడు తనకు వెండిపళ్ళంలో వడ్డించగా ఆరగించింది. తరువాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో, నన్ను ఆనందింపచేయి అన్నది. జగదీశుడు ఆడాడు, పాడాడు. 2వ జాము ఆరంభంలో వాడు వీపు మీద 2వ కొరడా దెబ్బ వేసింది. తర్వాత ఆమె వాడిని సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. 3వ జాము మొదట్లో ఆమె వాడు వీపు మీద కొరడాతో 3వసారి చెల్లుమనేలా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్రలేచాక జగదీశుడి వీపు మీద వాతలు లెక్కపెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకుని 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి జుట్టు పీకి బట్టలు చెంచి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదమని కంగారుగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలీకల విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమయ్యాయి. తరువాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి, దాహం, మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలీకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్తమయం కాబోతూ ఉండగా పగలు వెళ్ళిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నది. 2వ జాము మొదట్లో 3వ దెబ్బ, 3వ జాము మొదట్లో 3వ దెబ్బ వేసి ఆమె పడుకున్నది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఈకపై పైకి తీసి దానితో తన వీపు మీద 3 వాతల్లో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమైంది. 4వ జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ, ఇది ఆఖరి జాము అనుకుంటా అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికీ 2 జాములే గడిచాయి. కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి మీద వీపు మీద కొరడాతో మరో చెరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయ్యేపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చేసింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటికి పరుగు తీసింది. కానీ సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడ ఎందుకు, అది వస్తున్నదని నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది. తన వద్ద ఉండిన నెమలికతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లని పెళ్ళాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు. అది ఈరోజు కథ. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.